ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన యేసుప్రభ, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ యొక్క పాద సన్నిధిలో చేరి ఉదయకాలం మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు వినటానికి, మిమ్మల్ని సేవించటానికి నాయన రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన మరి ఈ ఉదయకాలంలో నాయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి, నిత్య ఆనందాన్ని బట్టి వందనాలు. ఒకప్పుడైతే ఈ లోకంలో పాపంలో నాయన జీవించి మరి మరణానికి పాత్రులుగా జీవిస్తూ వచ్చాం. అలాంటి మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని నాయన మా యొక్క నాయన కళ్ళు తెరిపించి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవ నీ వైపు తిరగడానికి మాలో చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. నాయన ఉదయకాలం నాకు కావలసిన వర్తమానం మీరే దయచేయమని, నీ మాటలు నాయన తండ్రి మా జీవితాన్ని రక్షించేవి, మా బాధలో నెమ్మదిచ్చే మాటలు, అటువంటి మాటలను మీరు మాకు ప్రసాదించండి. నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవం కలిగిన మాటలను మీరు సెలవిచ్చారు, జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రమ్మనుచున్నాడేసు ప్రభు, రయమునరండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. ప్రయాస భారం మోసి పరితపముందు వారికి, ప్రయాస భారం మోసి పరితపముందు వారికి, ఏసే ప్రశాంతి మూలం, ఏసే చిరజీవనం, ఏసే ప్రశాంతి మూలం, ఏసే చిరజీవనం. రమ్మనుచున్నాడేసు ప్రభు, రయమునరండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. భయంకర పాపమునందు భ్రమతో నిలిచెదవా, భయంకర పాపమునందు భ్రమతో నిలిచెదవా, పాపము విడచి యేసు శాంతినే మది కోరవా, పాపము విడచి యేసు శాంతినే మది కోరవా. రమ్మనుచున్నాడేసు ప్రభు, రయమునరండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. అనుకూల సమయమునందు నీ మొరనాలకించెను, అనుకూల సమయమునందు నీ మొరనాలకించెను, రక్షణ దినమిదియే తక్షణమే ప్రార్థించుము, రక్షణ దినమిదియే తక్షణమే ప్రార్థించుము. రమ్మనుచున్నాడేసు ప్రభు, రయమునరండి, పిలుచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. యేసు రమ్మనుచున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి
ఆయన శాంతి, పాపము నుంచి విడుదల, మరణము నుండి ఆయన తప్పించి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తారు. కాబట్టి దేవుడు పిలుచుచున్న సమయంలో ఆయన పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వస్తే ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనము. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషము వారి తాళ్ళ మీద ఉండును. వారి సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు తన ప్రజలైనటువంటి వారు బబులోను అనే చెరలో ఉన్నారు. ఆ చెరలో నుంచి వారిని విడిపించి వారికున్నటువంటి దుఃఖమును నిట్టూర్పును తొలగించి సంతోషము, ఆనందం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఇప్పుడు దుఃఖములో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు. బాధ పెట్టువారు చేత బాధించబడుతూ వారు జీవిస్తున్నారు. అయితే దేవుడు వారిని శత్రువు చేతుల నుంచి విడిపిస్తానని, సంతోషము, ఆనందం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఆయన వారిని విడిపించారు. వారి దుఃఖము, నిట్టూర్పు తొలగిపోయింది. ఈరోజు కూడా ఎంతోమంది దుఃఖముతో, నిట్టూర్పుతో జీవిస్తున్నారు. సంతోషము లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడి దగ్గరికి వస్తే, దేవుని యందు శ్వాసం ఉంచినట్లయితే నీ దుఃఖము ఎగిరిపోతుంది, నీ నిట్టూర్పులు తొలగిపోతాయి, నిత్య సంతోషము మీకు కలుగుతుంది. కాబట్టి జీవితంలో దుఃఖములు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయని నీవు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. మరి నీ బాధల నుంచి, నీ శ్రమల నుంచి విడిపించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనకి సంతోషం, సమాధానం కలగాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో హన్న దేవునిని ఆశ్రయించింది. హన్న అనేటువంటి స్త్రీ ఎంతో దుఃఖముతో ఉన్నది, బాధతో ఉన్నది. ఆమె దుఃఖము, ఆమె బాధ, సంతానము లేక ఆమె దుఃఖపడుతూ ఉంది. అయితే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించింది. 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అనే మాట మనం చూస్తున్నాం. కనుక హన్న దుఃఖము, ఏడుపు, సంతానము లేక ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, నిందించబడుతూ ఉంది, హేళన చేయబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని మందిరాన్ని ఆశ్రయించింది, దేవుని మందిరమునకు వచ్చింది. కాబట్టి మీకు కష్టం వచ్చినప్పుడే కానీ, శ్రమ వచ్చినప్పుడే కానీ, తెగులు వచ్చినప్పుడే కానీ, వ్యాధి వచ్చినప్పుడే కానీ, నా నివాస స్థలమైన నేను ఏర్పరచుకున్న మందిరానికి వచ్చి మీరు నన్ను ఆశ్రయిస్తే నేను మీకు సహాయం చేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మన కష్టకాలంలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మందిరం ఉన్నది. ఆ మందిరంలోనికి మనం వచ్చినట్లయితే, ఆ మందిరంలో మనము రెండవదిగా మనం చేయవలసింది, మందిరానికి వచ్చి అన్న ఏం చేసింది? ప్రార్థన చేయుచుండేను. కాబట్టి నీ దుఃఖము,
నీ ఏడుపు, నీ కన్నీరు తీసివేయబడాలంటే రెండవదిగా ప్రార్థించాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే ప్రార్థిస్తారో వారు మరి శ్రమల నుండి, బాధల నుంచి విడిపించబడతారు. ప్రార్థన పరిస్థితులన్నీ మారుస్తుంది. ప్రార్థన ద్వారా విజయం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అన్న ఏం చేసింది? మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. కాబట్టి మనము అన్నా వలె దేవునిని ఆశ్రయించేవారుగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి దేవుని యొక్క మందిరమును ఆశ్రయించాలి. మరి ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనములో కూడా మనం చూస్తే, మరి ఎస్తేరు తన ప్రజల మీద ఉన్నటువంటి ఆ మరణ చట్టాన్ని ఏ విధంగా జయించారు? ప్రార్థన ద్వారా జయించారు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనములో, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు. కాబట్టి వారి దుఃఖము, తమ పగవారి చేత వారు బాధపడుతూ వచ్చారు, హింసించబడుతూ వచ్చారు. అయితే ఎస్తేరు 3 దినములు ఉపవాస ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు వారిని విడిపించాడు. వారి పగవారి బాధ నుంచి విడిపించాడు. మరణ శాసనమును తొలగించాడు. కాబట్టి మనము దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవాలంటే మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి అప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి దేవుడు మీ దుఃఖమును, మీ నిట్టూర్పును తొలగించునుగాక. ఆయనే మిమ్మను ఓదార్చునుగాక. ఆయనే మీకు నిత్య సంతోషము, నిత్య సమాధానము దయచేయునుగాక. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన మందిరాన్ని ఆశ్రయించండి. ఆయన సంధికి వచ్చి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా, తొలగిపోవునట్లుగా చేసిన దేవా, అలాగే ఈరోజు కూడా ఎంతోమంది దుఃఖములో, నిట్టూర్పులో ఉన్నారు. ఆ అన్నిటి నుంచి వారిని విడిపించండి. వారు నేను ఆశ్రయించి నీ సందులో ప్రార్థించేవారుగా సిద్ధపరచండి. ఆయన మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయా ప్రాంతాల్లో వరదలు, వర్షాలు వచ్చి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆయన మీ చిత్తమైతే మరి ఎటువంటి అపాయం రాకుండా కాపాడండి, భద్రపరచండి. ఆయన మరి వర్షానికి ఎంతోమంది జీవనోపాధి లేక బాధపడుతున్నారు. వారిని కూడా కనుకరించండి, దయ చూపించండి. ఈ విధంగా మరి చదువుకుంటున్న వారిని, అలాగే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి. ఈ విధంగా ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి. దినమంతట్లో సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.